2-3 నిమిషాలు సాక్ష్యం చెప్పండి. యేసుక్రీస్తు ప్రశస్త నామమున మీకు అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ రోజున నేను ఎందుకు యేసు నామమున సాక్ష్యం చెప్పాలనుకున్నా అంటే మా వినబడటం లేదు వెనక ఇంకా పెద్దగా వాళ్ళ చెప్పండి. మా అబ్బాయి మ్యారేజ్ అయిన తర్వాత 10 సంవత్సరాలకి దేవుడు వారికి సంతానం అనుగ్రహించాడు, కుమారుడిని అనుగ్రహించాడు. కనుక దానికి కృతజ్ఞతగా మరి ప్రేమ విందు సంఘం అంతటికి కూడా ఇవ్వాలని మరి ఆశించాం. ఎందుకంటే సంఘం అంతటి కూడా ప్రార్థన చేశారు. అందును బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. కనుక పుట్టిన దగ్గర నుంచి అబ్బాయిని కాపాడుతున్నాడు, కోడని కూడా ఆరోగ్యంగా ఉంచాడు, కాపాడాడు. ఆ యొక్క మనవుని కూడా ఆరోగ్యంగా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. కుమారుని, కోడల్ని, మనవుని ఆరోగ్యంగా ఉంచి క్షేమంగా ఎంతవరకు భద్రపరిచినందుకు మా యొక్క కుటుంబంలో దేవుడు చేసిన మేలు అంతటిని బట్టి, ఉపకారం అంతటిని బట్టి ఆయనకు వందనాలు చెల్లిస్తూ దాని కృతజ్ఞతగా చిన్న విందు చేయాలని ఆశించాము. అందుని బట్టి మరి ఈ విధంగా ఏర్పాటు చేయబడింది. మీకు అందరికి కూడా వందనాలు. థ్యాంక్ యూ అండి. పరిశుద్ధ గ్రంథం నుండి 126వ కీర్తన 3వ వచనం. 15 నిమిషాలే వర్తమానం ఉంటుంది, ఎక్కువ తలంచకండి. అమ్మో మళ్ళీ గంట తింటాడేమోనని. 15 నిమిషాలే, తర్వాత మనం ప్రేమ విందు తినాలి. 126వ కీర్తన ఒక్క నిమిషం 126వ కీర్తన 3వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 126వ కీర్తన 3వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. ప్రియమైన తండ్రి, మా ప్రియులు పరిశుద్ధరావు గారిని, కిరణ్ అక్కను మీరు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి కుమారుడు సహోదరుడు జాన్ భూషణం తన యవ్వన కాలంలో తనకు జీవమనే కృపావరంలో పాలిభాగస్త్రాలుగా మీరు ఇచ్చినటువంటి తన సహపాఠి సహోదరి గ్రేస్ గీతిక వారి దాంపత్య జీవితాన్ని దీవించి నిర్ణయ కాలంలో వారికి ఇచ్చినటువంటి కుమారుడు ఎర్లిన్ అద్భుత కొరకై ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దయగలిగిన మా తండ్రి, వారి యొక్క వ్యక్తిగత కుటుంబ జీవితంలో మీరు చేసిన మేలులన్నిటినీ తలపోసుకుంటూ దేవా స్థానిక సంఘముకు నా తండ్రి ఈ రీతిగా మీ నామమును హెచ్చిస్తూ ఘనపరుస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ సహవాసముగా ప్రేమ విందు కలిగి ఉండాలని మీరు ఇచ్చిన ఈ శుభ తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. చదివిన భాగాన్ని దీవించండి. కొన్ని మాటలు నా నోట ఉంచి ఎవరు అలసటకు గురి కాకుండా ప్రతివానికి మంచి ఆరోగ్యం ఇచ్చి మీ కృపలో భద్రపరచమని యేసు నామమున హృదయమారా స్తుతులర్పించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. 126వ కీర్తన యాత్రా కీర్తనలో 7వ యాత్రా కీర్తన. పరిశుద్ధ గ్రంథమందు 150 కీర్తనలు కలిగినటువంటి కీర్తనల గ్రంథములో 15 యాత్రా కీర్తనలు ఉన్నాయి. 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు ఈ 15 యాత్రా కీర్తనలు. మన పితరులైన ఇశ్రాయేలీయులు యెరూషలేముకు సంవత్సరానికి 3 పండుగలు ఆచరించడానికి వెళతారు. పస్కా పండుగ, పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ. సంవత్సరానికి 3 పర్యాయాలు వెళ్ళినప్పుడు ఈ వారి యొక్క యాత్రలో యెరూషలేము దగ్గర ఉన్నటువంటి మెట్లు, మందిరానికి ఎక్కే మెట్లు 15 మెట్లు ఉంటాయి. ఒక్కొక్క మెట్టెక్కి ఒక్కొక్క కీర్తన పాడటం అనేది ఇశ్రాయేలీయుల యొక్క ఆత్మీయమైన ఆనవాలు. ఒక్కొక్క మెట్టెక్కి ఒక్కొక్క కీర్తన. ఈ యాత్రా కీర్తన మొదటి వచనము ఎలాగో ఆరంభమైంది. 120వ కీర్తన మొదటి వచనం. క్రైస్తవ ఆత్మీయ జీవిత యాత్ర శ్రమతో ప్రారంభమవుతుంది. ఎలాగో ముగించబడింది. 134వ కీర్తన ఆఖరి వచనం. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను. ఎవరైతే క్రైస్తవ ఆత్మీయ జీవిత యాత్ర శ్రమతో ప్రారంభిస్తారో వారికి దేవుడు తోడయ్యుంటూ దేవాలయములో నుండి
భూమి ఆకాశమును కలుగు చేసిన యెహోవా వారిని ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. ఈ కీర్తన 127వ కీర్తన. ఇంకెందుకంటే ఎక్కువ ఉపోద్ఘాతాన్ని మనము ధ్యానించుకోవడానికి సమయం లేదు. ఈ కీర్తనను 126వ కీర్తనను 3 భాగాలుగా విభజించవచ్చు. 1వ వచనం నుండి 3వ వచనం వరకు ఆనందం, 4వ వచనము ప్రార్థన, 5, 6 వచనాలు వాగ్దానం. ఈ 126వ కీర్తనను పరిశుద్ధరావు గారి కుటుంబ జీవితానికి అన్వయిస్తే మొదట దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించినాము, అందరము ప్రార్థించినాము. వాగ్దానం ఉన్నది, ప్రార్థన జరిగినది, దేవుడు ఆనందంతో నింపాడు. మనకు కూడా వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా వాగ్దానం ఉన్నది. ఇక్కడ వాగ్దానం ఏంటి? కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికెడు విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చేదారు. ఇది వాగ్దానం. నీ కుటుంబం కోసం, కుటుంబ రక్షణ కోసం, కుటుంబ క్షేమం కోసం, నీ భవిష్యత్తు ఆశీర్వాదం కోసం ప్రభు పాదాల దగ్గర కన్నీరు విడుచుచు నీవు కనబడినట్లయితే, నీవు చేసే ప్రార్థన నీకు ఒక దినాన సంతోషానందాన్ని కలుగు చేస్తుంది. ప్రార్థన ఏంటి? 4వ వచనం, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన వారిని రప్పించును. ఇది ప్రార్థన. నీ కుటుంబంలో చెరపట్టబడిన వారందరూ, దక్షిణ దేశం అసలు నీరు ఉండదు, కరువు. అయితే దేవుడు ప్రార్థన చేయడం ద్వారా మన జీవితంలో ఏం చేస్తాడయ్యా అంటే, మన పక్షంగా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. బైబిల్లో చేసిన గొప్ప కార్యాల్లో ఒకే ఒక్క కార్యం గుర్తుపెట్టుకొని జ్ఞాపకం చేసుకొని ముగించుకుంటాం. ఉదాహరణకి లూకాసు వార్త 7వ అధ్యాయము 39వ వచనం. లూకాసు వార్త మన్నించండి, 8వ అధ్యాయము 39వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 39వ వచనం. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెను తెలియజేయమని వానితో చెప్పి వానిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను ఆ పట్టణమందంతటను ప్రకటించెను. యేసు ప్రభువు ఏం చేసేవాడై ఉన్నాడు? గొప్ప కార్యములు చేసేవాడై ఉన్నాడు. యేసు ప్రభువారు వానికి గొప్ప కార్యములు చేయటానికి ఇష్టపడుతుంటే వాడు యేసు ప్రభువారితో ఏమంటున్నాడు చూడండి. ఒక మాట ఏమంటున్నాడు అంటే 28వ వచనం, వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడవైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? యేసు ప్రభువారు వాడికి ఏం చేయాలనుకుంటున్నాడు చెప్పాలి. యేసు ప్రభువారు వానికి ఏం చేయాలనుకుంటున్నాడు? గొప్ప కార్యములు చేయాలనుకున్నాడు. యేసు ప్రభువారితో వాడేం పలుకుతున్నాడు? ఎవడాడు? ఆ పలికేవాడెవడు చెప్పాలండి. మీ అందరికి బైబిల్ కొట్టిన పిండి. గెరాసేనుల దేశములో శానా అనే దయ్యములు పట్టినవాడు యేసు ప్రభువారిని ఏమంటున్నాడు అంటే, నాతో నీకేమి? ఇప్పుడు ఎవరు ఎవరితో పని లేదని చెప్తారు? దేవునితో పని లేని వాళ్ళు ఎవరు చెప్పండి? నాకు సరిగ్గా వినపడలా. దేవునితో పని లేదు అన్నవాళ్ళు ఎవరు? దయ్యం పట్టినోళ్ళు. దయ్యము పట్టిన వాళ్ళు దేవునితో పని లేదు. దేవుడికి అందరూ అవసరమే. అందుకనే వాని విషయంలో వాడు ఏం చేయాలనుకున్నాడంటే గొప్ప కార్యం చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు చిన్న ప్రశ్న, నీకు దేవునితో పని ఉందా లేదా? నీకు దేవునితో పని ఉందా లేదా? ఉన్నవాళ్ళు ఉంది ప్రభు అని చెప్పాలా లోపట. ఉందా లేదా? ఉందా లేదా? ఉంటే నీ విషయంలో ఆయన 3 పనులు చేయాలనుకుంటున్నాడు. అది చెప్పుకొని ముగించుకుంటాం.
నెంబర్ 1, ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే, వాడు దయ్యము పట్టి ఉండగా వస్త్రహీనుడుగా ఉన్నాడు, వస్త్రములు లేనివాడిగా ఉన్నాడు. దేవుడు వానికి గొప్ప కార్యములు చేయటానికి ఇష్టపడినాడు కనుక వాడు ఏం కలిగి ఉన్నాడయ్యా అంటే వస్త్రములు. చూడండి 35వ వచనం. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని, వస్త్రములు కట్టుకొని. ఈ వస్త్రములు దేనికి సాదృశ్యమయ్యా అంటే రక్షణ. యేసుప్రభువు వారి దగ్గర రక్షణకు వెలుపుట ఏమీ ఉండదు. ప్రాముఖ్యమైనది ఏమిటయ్యా అంటే రక్షణ. ఏంటది? రక్షణ. రక్షణ వస్త్రము ధరింపజేయవాడు, సంతోష వస్త్రము ధరింపజేయవాడు, తెల్లని వస్త్రము ధరింపజేయవాడు, ఉల్లాస వస్త్రము ధరింపజేయవాడు, పెండ్లి కుమార్తె వస్త్రము ధరింపజేయవాడు. అందుకని ప్రకటన 16:16లో దుష్టుడు వచ్చి మన వస్త్రములను ఏం చేసేవాడిగా ఉన్నాడు? దొంగిలిస్తాడు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో యెరూషలేము నుంచి యెరికోకు దిగుతున్నటువంటి వాడికి కూడా దొంగ వచ్చి ఏం దోచుకొని పోయాడు? వస్త్రము దోచుకొని పోయాడు. కాబట్టి ఈ సంవత్సరము మన పక్షముగా దేవుడు గొప్ప కార్యములు చేయాలి అంటే మనము మొదట కలిగి ఉండవలసిన లక్షణం ఏమిటయ్యా అంటే రక్షణ వస్త్రము కలిగి ఉండాలి. మన ప్రియులు పరిశుద్ధరావు గారు, వారి కుటుంబము, వారి కుమారుడు, కోడలు ఈ రక్షణలోనికి రాగలిగినారు గనక 10 దినములు మీకు శ్రమ కలుగును, అయినను వారి దాంపత్య జీవితం 10 సంవత్సరాలు 10 దినాలతో పోల్చి ఆ శ్రమ తర్వాత దేవుడు వారికి ఏమి ఇచ్చినాడయ్యా అంటే సంతోషాన్ని ఇచ్చినాడు. ఎర్లిన్ అద్భుత్. ఇంకా ఎక్కడెవరైనా మీ పిల్లల విషయాలలో సంతానం కలగట్లేదని చింతిస్తూ ఉంటే, ఇంకా ఎవరైనా ఇక్కడ కూర్చున్న వారిలో నాకు సంతానం కలగలేదే అని బాధపడుతూ ఉంటే, ఎదుటి వారి చేత బాధించబడుతూ ఉంటే, ఇదిగో దేవుని వాగ్దానం నీకు నాకు మనకుంది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈ వాగ్దానం చేసిన వాడు మన విషయంలో గొప్ప కార్యములు చేయాలి అంటే మనం కలిగి ఉండవలసిన మొదటి లక్షణం ఏమిటయ్యా అంటే వస్త్రములు ధరించిన వారమై ఉండాలి. రక్షణ వస్త్రము నీలో నాలో గనక ఉంటే నా కొరతలన్నీ నిర్ణయ కాల సమయంలో దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటాడు. రెండోది చూడండి, అక్కడే 35 వచ్చింది దాని కంటిన్యూషన్. స్వస్థ చిత్తుడై దేనికి పోలికయ్యా అంటే పరిశుద్ధతకు. మన దేవుడు పరిశుద్ధుడు గనక మనము కూడా ఏమై ఉండాలా? పరిశుద్ధులమై ఉండాలా. పరిశుద్ధత లేకుండా ఎవడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు. రక్షణ పొందిన తర్వాత మన జీవితంలో ప్రాముఖ్యంగా కలిగి ఉండవలసింది ఏమిటయ్యా అంటే పరిశుద్ధత. చూపు విషయంలో, మాట విషయంలో, వినే విషయంలో దురద చెవులు గలవారమై చెడు వార్తలు వినకూడదు. ఇది నన్ను చెరుపు చేసేవారు దుర్వార్తలు నీకు వినిపించడానికి తెల్లవారక ముందే నీ దగ్గర ప్రత్యక్షమవుతారు. ఎవరి గూర్చి వార్త వినాలయ్యా అంటే పరిశుద్ధుని గూర్చిన వార్త. పరిశుద్ధుని గూర్చిన వార్త మనం వినేవారముగా ఉంటే మనం ఏమవుతామయ్యా అంటే పరిశుద్ధతలోనికి రాగలుగుతాం. నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంత వరకు ఏమి వింటున్నావు? ఎవరి గురించి వింటున్నావు? ఎవరు చెబితే వింటున్నావు? ఎలా వింటున్నావు? ఎందుకు వింటున్నావు? ఏమని వింటున్నావు? విని ఏమవుతున్నావు? ఈ గెరాసేనుల దేశంలో దయ్యములు పట్టినవాడు యేసుప్రభు వారిని గూర్చి విని, యేసుప్రభు వారు చెప్పింది విని ఏమయ్యాడయ్యా అంటే స్వస్థ చిత్తుడైనాడు. దానికంటే ముందు వస్త్రములు ధరించినవాడు అనగా రక్షణ పొందిన వాడై పరిశుద్ధత కలిగి ఉంటున్నాడు. మూడో చూడండి దాని కంటిన్యూషన్. యేసు పాదముల యొద్ద కూర్చుండి. మూడో లక్షణం ఏమిటయ్యా అంటే ఆరాధనలో ఏకీభవిస్తున్నాడు. మరియా ఉత్తమమైన దానిని ఏం చేసిందని ఏం చేసింది మరియా ఉత్తమమైనదంటే మరియా మార్తా గురించి 3 అధ్యాయాలు ఉన్నాయి. లూకాసు వార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం. వీళ్ళ కుటుంబ చరిత్ర 3 అధ్యాయాలు. 3 అధ్యాయాలలో కూడా మరియా ఒకే పొజిషన్లో ఉంది, మార్త 3 పొజిషన్లో ఉంది. మరియా ఏ పొజిషన్లో ఉంది?
లూకా సువార్త 10వ అధ్యాయంలో వాళ్ళ తమ్ముడు సహోదరుడు బాగపోతే ఆయన పాదాల దగ్గర ఉంది. యోహాను సువార్త 11వ అధ్యాయంలో చచ్చిపోయి ఉంటే ఆయన పాదాల దగ్గర ఉంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో సజీవుడై ఆశీర్వచన పాత్ర దగ్గర ఉంటే ఆయన పాదాల దగ్గరే ఉంది. ఈమె పొజిషన్ మారలా. అందుకనే ఆమె ఎలా ఉన్నది, ఆమె గురించి చెప్పబడిన మాట ఏంటంటే మరియా ఉత్తమమైనది. ఈరోజు పరిస్థితులు బాగాలేదా, కుటుంబ పరిస్థితి బాగాలేదా, సంఘ పరిస్థితి బాగాలేదా, మానసిక పరిస్థితి బాగాలేదా, సమాజ పరిస్థితి బాగాలేదా, నీ ఆలోచన పరిస్థితి బాగాలేదా, మన పొజిషన్ ఎక్కడయ్యా అంటే ప్రభు పాదాల దగ్గర. ఒకవేళ భర్త పరిస్థితి బాగాలేదా, భార్య పరిస్థితి బాగాలేదా, పిల్లల పరిస్థితి బాగాలేదా, మనం ఉంటున్నటువంటి చుట్టుపక్కల వాతావరణ పరిస్థితులు బాగాలేదా, మన పొజిషన్ ఏంటయ్యా అంటే ప్రభు పాదాల దగ్గర. ఇప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో వచ్చేసరికి మరియ వారి ఇంటిలో ఏముంది, విషాదం, మరణం, దుఃఖం, ఏలుబడి చేస్తూ ఉంది. అయితే అప్పుడు ఆమె పొజిషన్ ఎక్కడుంది, యేసు ప్రభు పాదాల దగ్గర. 12వ అధ్యాయంలో విజయం వచ్చిందని ఊరంతా ఊరు వాడ డప్పేసుకోవడానికి పోలా. ఎక్కడుందామే, ప్రభు పాదాల దగ్గర. ఇప్పుడు వీడు కూడా గెరాసేనుల దేశంలో దయ్యములు పట్టిన వాడయ్యుండి యేసు ప్రభు వారి ద్వారా గొప్ప కార్యములు పొందిన వాడై మూడవదిగా ఎలాగున్నాడయ్యా అంటే ప్రభు పాదాల దగ్గర. ఇప్పుడు మనం ఎక్కడున్నాం, మన పక్షంగా ప్రభు గొప్ప కార్యాలు చేయాలి అంటే అవి ఆత్మీయంగానైనా సరే, ఆర్థికంగానైనా సరే, ఆరోగ్యంగానైనా సరే, పిల్లల విషయంలోనైనా సరే, భవిష్యత్తు విషయంలోనైనా సరే ప్రభు నీ నా పక్షంగా గొప్ప కార్యములు చేయడానికి ఈ 3 విషయాలు మనలో కోరుతున్నాడు. 1 రక్షణ వస్త్రం, 2 రక్షణలో పరిశుద్ధత, 3 ఆ రక్షకుని ఆరాధిస్తూ ఆయన పాదాల దగ్గర మనం కనబడగలిగినట్లయితే ఆయన మన పక్షంగా గొప్ప కార్యములు చేయగలుగుతాడు. మన ప్రియ సోదరుడు పరిశుద్ధరావు గారి పక్షంగా ఈ నూతన సంవత్సరం ప్రారంభపు దినాలలో అపవాది వారి కుటుంబంలో విషాదము తీసుకొని రావాలని ప్రయత్నం చేస్తూ వచ్చింది. జరిగిన 10 సంవత్సరాలలో కూడా వారి హృదయాలను కలవరపరుస్తూ వారి కొరతను చూపి అవమానానికి గురి చేయటానికి ఆ అపవాది ప్రయత్నం చేస్తూ వస్తే దేవుడు వారి పక్షముగా గొప్ప కార్యములు చేయటానికి కారణం రక్షణ వస్త్రం, కారణం రక్షణలో పరిశుద్ధత, కారణం ప్రభు పాదాల దగ్గర. 126వ కీర్తన 3 విషయాలు, వాగ్దానం ఉన్నది, ప్రార్థన ఉన్నది, ఆయన ఆనందాన్ని ఇస్తాడు. ఏమిటి ఆనందం అంటే ప్రభు మన పక్షంగా గొప్ప కార్యములు చేయగలుగుతాడు. ఈ గొప్ప కార్యం నీ జీవితంలో కూడా, నీ పిల్లల జీవితంలో కూడా చూడాలి అంటే రక్షణ విషయంలో నిర్లక్ష్యము పనికిరాదు. అందుకని ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాం. ఆ శిక్ష నుంచి మనల్ని తప్పించి రక్షణలోనికి తేవటానికి గనుక ఈయన ద్వారా, యేసు ప్రభు వారి ద్వారా తండ్రి అయిన దేవుని ఎదుకు వచ్చి వారిని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. అలాగే ప్రభు అయిన దేవుడు రానున్న దినాల్లో పరిశుద్ధరావు గారి యొక్క మనుమడు, వారసుడు అర్లిన్ అద్భుత విషయంలో మరిన్ని గొప్ప కార్యములు చేయనట్లు మనమందరము వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా ప్రార్థన చేయ బద్ధులం. మన జీవితాలలో కూడా గొప్ప కార్యములు చేయగలిగినట్లు ఆ రీతిగా రక్షించబడిన వారమై పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభు పాదాల దగ్గర ప్రాధేయపడి ప్రతిఫలము పొంద బద్ధు. పరిశుద్ధరావు గారి కుటుంబ పక్షంగా ఆరోగ్య విషయంలోనూ, అక్కర విషయంలోనూ, ఆలోచన విషయంలోనూ మీరు చేసిన మేలులన్నిటిని బట్టి దేవా కృతజ్ఞత కూడిగా కలిగి ఉండడానికి ఇచ్చిన కృప కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ముందున్న ప్రేమ విందు సమయము కూడా మీకు మహిమకరంగా మారుస్తూ రమ్మని ఈ ఆవరణంలో ఉన్న ప్రతి వాని కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి హృదయ వాంఛ తీరుస్తూ వ్యక్తిగత కుటుంబ వాగ్దానాలు నెరవేరుస్తూ రమ్మని, బిడ్డల భవిష్యత్తు విషయంలో ఆలోచన కలిగిన వారి ఆలోచన మీ చిత్తానుసారంగా సఫలం చేయమని మీ దయగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ మీ నిత్య నిబంధన రక్త ప్రోక్ష కిందకు తెచ్చుకుంటూ నా కొరకు ప్రార్థిస్తే బాగుండన్నాక హృదయ వాంఛ తీర్చమని యేసు ప్రభు వారి పేరిట హృదయపూర్వకంగా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము ఆయన రక్షణ వస్త్రము కలిగి ఆయన కొరకే పరిశుద్ధతను కాపాడుకుంటూ ఆయన పాదాల దగ్గర ప్రాధేయపడి ఇహమందు పరమందు గొప్ప కార్యములు వ్యక్తిగతంగా, కుటుంబముగా, సంఘముగా తన సొంత రక్షకుని యందు ప్రతిఫలము పొందే విధముగా తీర్మానం కలిగిన తన వారందరికీ
సదాకాలము దేవుడు తోడయ్యుండి నడిపి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్. మాట తపని మా దేవా కోటాగనున్నావయ్యా, మాట తపని మా దేవా కోటాగనున్నావయ్యా, చాటించెదా నీదు ప్రేమను, చాటించెదా నీదు ప్రేమను, చాటి లేని ప్రియుడా, చాటి లేని ప్రియుడా, ప్రభువా నీ కార్యమును నూతన పరచుము మాలో, నూతన పరచుము మాలో, పరిశుద్ధ దేవా నీకు ప్రజలమయున్న పిల్లలో, ప్రజలమయున్న పిల్లలో. ప్రైజ్ ద లార్డ్. అందరూ దయచేసి